చదువుకోవడం ద్వారా ఎవరిలోనైనా గొప్ప మార్పు వస్తుందని, వ్యక్తి ఎదుగుదలకు దోహదం చేస్తుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సిర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విద్యార్థుల అభిష్టానికి అనుగుణంగా వారిని చదివించాలని సూచించారు. జామీ మండలం కుమరం జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ కలయికకు మంత్రి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చదువుకోవడం ద్వారా ఉన్నత స్థానాన్ని సాధించవచ్చన్నారు. తనకు మంత్రి పదవి రావడానికి కూడా ఉన్నత చదువే కారణమని చెప్పారు. చక్కని విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులకు మంత్రి శ్రీనివాస్ అభినందించారు. ఫెసిలిటీస్ ప్రభుత్వ స్కూల్లో ఉన్నాయంటే అది కేవలం ప్రభుత్వం తాలూకా మంచి ఆలోచనని, మీకు ఒక మంచి అవకాశం కల్పించారని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా స్పోర్ట్స్, ప్రతి ఒక్క పిల్లలు స్పోర్ట్స్ ఆడుతున్నారా? ఎంతమంది ఆడుతున్నారు? చేతులు ఎత్తండి. పిల్లలకు టైం ఇవ్వాలి. ఎంతసేపు చదువునే కాకుండా పిల్లలు ఆడుకోవడానికి కూడా మీరు టైం ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు చదువు ఒకటే కాదు, పిల్లలకు కూడా డైవర్షన్ అనేది అవసరం. అంటే మైండ్ ఎప్పుడూ చదువు మీద కాకుండా కొంచెం ఆటల మీద కూడా పెట్టండి. ఎందుకంటే జడ్పీటీసీ సభ్యులు చెప్పినట్టుగా మొబైల్ అనేది కొంచెం టైం ఇవ్వకుండా ఉండడానికి